ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటనను విజయవంతం చేయాలని వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ కోరారు. శనివారం నాడు వైరా నియోజకవర్గ కేంద్రంలో 200 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మాణం చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బహిరంగ సభాస్థలి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. దీంతో పాటు నియోజకవర్గ కేంద్రంలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఎమ్మెల్యే రామదాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రముఖ ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని తెలిపారు. డిప్యూటీ సీఎం సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు కళాశాలల నుంచి 10,000 మంది విద్యార్థులు విద్యార్థినిలు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, పిసిసి ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ, జిల్లా నాయకులు బొర్రా రాజశేఖర్, కట్ల రంగారావు, వెంకట నర్సిరెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఓకే పిల్లలు అంత వస్తారు. పిల్లలకి మీ కాడ భోజనాలు పెట్టాలి. పిల్లలకి మీ కాడ పెద్దల కాడ నీ లిమిట్ దాటి నీ శక్తి దాటి ఖర్చు నాకు సైకిల్ కాడ నీకు ఖర్చు కాకుండా నీకు ఇబ్బంది లేకుండా పిల్లలు వాళ్ళ సపోర్ట్ కావాలి. చెప్పాలన్నా రేపు 10:30కి మీరు కూడా వచ్చేది ఇక్కడికి 10:30.